Welcome to Amrutam, a thematic daily diet show. ఈరోజు ఫ్రైడే అనగానే వెయిట్ లాస్, ఊబకాయం ఊరించే ఆహారం. మరి ఊబకాయం అనగానే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయండి. వెయిట్ లాస్ కోసం వాళ్ళు చాలా ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే బాగుంటుంది, ఎంతసేపు చేయాలి, అసలు ఏ డిషెస్ వాళ్ళకి బాగా సూట్ అవుతాయి, వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే నా ఫ్రెండ్ పిలిచేయాల్సిందే కదా. మరి పిలిచేనా? హలో పద్మా. హాయ్ మోనికా, హౌ ఆర్ యు? ఓకే, ఫ్రైడేకి వచ్చేసాము. వెయిట్ లాస్, అమ్మాయిలు, అబ్బాయిలు, ఆంటీలు, అంకుల్ అందరూ వెయిట్ లాస్ కోసం కష్టపడుతున్నారు కదా. అవును, ఈ మధ్య కాలంలో ఎవరు చూసినా ఇదే, నేను డైట్ లో ఉన్నాను అంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదే సమస్య. సో మరి చెప్పండి, వెయిట్ లాస్ కోసం వాళ్ళు ఎలా ప్రయత్నిస్తే వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు? చాలా మాట్లాడుకుందాం. మరి వెల్కమ్ టు అమృతం ప్రోగ్రామ్ అని చెప్పేసింది కదా మోనికా. సో మరి మనం ఫాస్ట్ గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఇవాంటి మన థీమ్ వచ్చేసి ఊబకాయం ఊరించే ఆహారం. సో మోనికా, నాకు లాస్ట్ నైట్ మా ఫ్రెండ్ కాల్ చేసింది అనమాట. చేసి నాకు నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది మా ఫ్యామిలీలో, నేను అర్జెంట్ గా తగ్గాలి, నేను అర్జెంట్ గా వడ్డానం పెట్టుకోవాలి, నేను ఎలా తగ్గాలి 1 month లో వెయిట్ అని అడిగింది. సో పెద్ద క్లాస్ పీకి వదిలాను. అంత ఫాస్ట్ గా వెయిట్ తగ్గడం అస్సలు మంచిది కాదు. తగ్గినా కూడా ఏమవుతుందంటే ఫేస్ లో పీక్కుపోడినట్టు అనిపించడం, కళ లేకపోవటం, అండ్ కాళ్ళ నొప్పులు రావటం, ఎనిమిక్ అవ్వటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తాయన్నమాట. మీలో కూడా ఎవరన్నా అలా తగ్గాలనుకుంటే మాత్రం అదంతా సేఫ్ కాదండి. సో కొంచెం ముందుగా ఒక 6 నెలల ముందు నుంచి మీరు ఏమైనా ఇలాంటి ప్లాన్స్ ఉంటే మాత్రం ఒక 6 months ముందు నుంచే ప్లాన్ చేసుకోవడం మంచిది. సో ఈ వెయిట్ లాస్ అనేది పెద్ద టాపిక్ కదా. సో మనకి చాలా శుక్రవారాలు ఉన్నాయి. సో మనము ప్రతి శుక్రవారం కొంచెంగా దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఓ ముఖ్య పాయింట్ ఈరోజు చెప్తాను, ఇంపార్టెంట్ పాయింట్. మనం రెస్టారెంట్కి వెళ్తాం కదా. సో చాలా మంది ఆఫీసులో మీటింగ్స్ అనే ఆఫీసుల ద్వారా వాళ్ళ గ్రూప్ ద్వారా లంచ్కి వెళ్ళొచ్చు. అండ్ ఫంక్షన్స్ అవి చాలా కొంతమందికి ఫ్రీక్వెంట్ గా ఉంటుంది, కొంతమంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఏంటి, అవుట్ సైడ్ ఫుడ్ మీద డిపెండ్ అవ్వాలి. సో అవన్నీ మరి రోజు అలా బయట తీసుకుంటూ ఉంటే మరి డెఫినెట్ గా వెయిట్ అనేది ఓవర్ ద టైమ్ వచ్చేస్తుంది. యంగ్ ఏజ్ లో రాకపోవచ్చు, కొంచెం 30s దాటినప్పటి నుంచి అలా లావే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మరి వాళ్ళంతా ఏం చేయాలి అనేది ఇవాళ నేను కొంచెం బ్రీఫ్ గా చెప్తాను. లెట్స్ సే ఇప్పుడు మనం గ్రూప్ అందరితో రెస్టారెంట్కి వెళ్ళాం, లేదా ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళాం. ఇప్పుడు చాలా మంది రెస్టారెంట్స్ లో మెన్యూస్ లో బ్రీఫ్ గా ఇచ్చేస్తున్నారు. సో దిస్ ఈస్ లెస్ క్యాలరీ అండ్ దిస్ ఈస్ లెస్ ఫ్యాట్ అండ్ హై ప్రోటీన్, ఫ్రెండ్లీ, డయాబెటిక్ ఫ్రెండ్లీ, ఇలా అన్ని మెన్షన్ చేస్తున్నారు చాలా వాటిలో. బట్ అలా లేని చోట కూడా డెఫినెట్ గా డీప్ ఫ్రైస్ జోలికి మాత్రం వెళ్ళకండి. అండ్ రైస్ ఐటమ్స్కి వస్తే ఫ్రైడ్ ఐటమ్స్, ఫ్రైడ్ రైసెస్ ఉంటాయి కదా, గోబీ మంచూరియా ఫ్రైడ్ రైస్ అని చెప్పి, లేదా రకరకాలు ఉంటాయి కదా, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్. సో వాటిల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా పట్టేసుకుంటే ఆయిల్ బీభత్సంగా ఉంటుంది. సో మరి అవన్నీ వైట్ రైస్, పైగా మళ్ళీ ఆయిల్. కొన్ని అందులో చాలా వెజిటబుల్స్ ఉన్నాయా అంటే ఇంత కట్ చేసి పెడతారు, అందులో ఎక్కువ కూడా ఉండదు. సో దానివల్ల మనకి స్టమక్ అయితే బాగా ఫీలింగ్ ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేస్తారు. కానీ మనకి అసలైన పోషకాలు అందుతున్నాయా లేదా అనేది మాత్రం చాలా డౌట్ పడాల్సిన విషయం. రెగ్యులర్ గా లంచ్కి వెళ్తూ డిన్నర్స్కి వెళ్తూ ఉంటే మాత్రం వాచ్ అవుట్ చేయండి, ఏం ఫుడ్ మీరు తింటున్నారు. ఓకే, నేను చికెన్ తింటున్నాను, మేడం చికెన్ మంచిదని చెప్పారు, ప్రోటీన్ మంచిదని చెప్పారు, సో నేను చికెన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటాను. కానీ అక్కడ కూడా డీప్ ఫ్రైస్కి వెళ్ళదు, గ్రిల్డ్. అండ్ మీరు స్పెసిఫిక్ గా చెప్పండి, షెఫ్స్ కి మొహమాటం అస్సలు పడద్దు. స్పెసిఫిక్ గా చెప్పండి, నాకు ఆయిల్ తక్కువ వేయండి అని స్పెసిఫిక్ గా చెప్పండి. ఓకే. సో ఇలాంటి చిన్న చేంజెస్ కనుక మనం చేసుకుంటే వెయిట్ అనేది మనం చక్కగా కంట్రోల్లో ఉండొచ్చు. సో మరి ఇవాళ నుంచి మనం అందరము కూడా, సో ఎవరైతే మరి ఆబ్వియస్ గా నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం, బట్ వెయిట్ పెరుగుతున్నాము లేదా ఒక 6 నెలల్లో, మరి నెలలో ఫంక్షన్స్ కాదు 6 months లో పెళ్లిళ్ళు ఉన్నాయి, సో నేను రెడీ అవ్వాలి పెళ్లికి అలా అనుకున్న వాళ్ళు ఒక 6 months ముందు నుంచి ఇలా చక్కగా ప్లాన్ చేసుకొని మీరు చక్కటి ఆహారాన్ని తీసుకొని చక్కటి హెల్తీ వేలో ఉండండి. సో మరి పద్మ, నాకు ఇంకొక డౌట్ వచ్చింది. కొంతమంది పర్టికులర్ గా అబ్జర్వ్ చేసినట్టుగా అయితే పాపం బాడీ షేప్ అంతా బాగుంటుంది, అన్ని రకాలుగా చూస్తే బాగుంటారు, కానీ ఈ పొట్ట భాగం ఏదైతే ఉంటుందో అది బాగా పెద్దగా ఉంటుంది అనమాట. అక్కడ ఫ్యాట్ అంతా చేరిపోయిందేమో అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగావు మనక. జనరల్ గా అది ఎవరికి అవుతుంది అలాగంటే, మార్నింగ్ నుంచి కూర్చొని నైట్ ఈవినింగ్ వరకు లేవకుండా ఒకే ప్లేస్ లో కూర్చొని కంప్యూటర్ వర్క్స్ కానీ ఇలాంటి వర్క్స్ చేసుకునే వాళ్ళకి జనరల్ గా స్ట్రెస్ లెవెల్స్ ఫస్ట్ థింగ్ ఉంటుంది. సో మెయిన్ స్ట్రెస్ లెవెల్స్ అన్నిటికీ రీజన్, ఈవెన్ ఫ్యాట్ అక్యుములేషన్ కూడా స్ట్రెస్ లెవెల్ రీజన్.
అండ్ మనం కదలకుండా అలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్ అంటే ఎస్పెషల్లీ మెన్ కానీ ఉమెన్ కానీ ఆ ఏరియాలో బాగా అక్యుములేట్ అయిపోతుంది. సో మరి వాళ్ళు ఏం చేయాలంటే ఎవ్రీ 1 hour కి కనీసం ఒక 2-3 minutes అటు ఇటు వాక్ చేయాలి. ఓకే, కదలకుండా కూర్చోవద్దు. కదలకుండా కూర్చుంటే ఏమవుతుందంటే మన బాడీ అలా ఐడిల్ గా ఉండిపోయి అది ఇంకా దాని పని అది చేసుకుంటూ పోతుంది అనమాట. ఓకే వీళ్ళు ఇలా కూర్చున్నారు, సో బద్దకిస్తుంది అనమాట బేసికలీ. యూనో ఆ ప్రాసెస్ కూడా బద్దకిచ్చేస్తుంది. సో దానివల్ల ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుంది. అలా అవ్వకుండా మన మధ్యలో లేచి అంటే వార్నింగ్ లాగా అనమాట, నేను వాక్ చేస్తున్నాను నువ్వు నీ పని చేసుకో అని. సో అలా తిరుగుతూ ఉంటే అది కూడా కొంచెం యాక్టివ్ గా ఉండి మనకి కొంచెం ఫ్యాట్ ఏదైతే అక్యుములేషన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే ఓకే, వన్ మోర్ క్వశ్చన్. డెలివరీ అయ్యాక కూడా చాలా మంది ఉమెన్ వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు కదా, ఆ టైంలో ఏంటంటే వాళ్ళు ఫీడ్ చేయడం వల్ల కూడా వెయిట్ లాస్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటారు. సో ఎంత టైంలో వాళ్ళు వెయిట్ లాస్ అయితే మంచిది, అంటే వెంటనే వెయిట్ లాస్ కాకుండా? డైట్ అనేది ఆ టైంలో నాట్ రియల్లీ నెసెసరీ. డైట్ మీన్స్ అంటే డైట్ ఈజ్ నెసెసరీ బట్ నాట్ టు రెడ్యూస్ వెయిట్. ఓకే, బట్ వేర్ యూ హ్యావ్ టు వాచ్ అంటే టు సస్టైన్ దట్ గుడ్ వెయిట్ ఈజ్ ఇంపార్టెంట్. అంతేకాని నేను బేబీకి పాలు ఇస్తున్నాను బట్ స్టిల్ నేను వెయిట్ తగ్గిపోవాలి, నేను అది తినను ఇది తినను అంటే ఓకే తినొద్దు. బట్ ఏవి తినకూడదు అంటే స్వీట్స్, డీప్ ఫ్రై ఫుడ్స్, సో అలాంటివి తినొద్దు. హెల్దీ డైట్ తీసుకొని అంటే మనమే బాగుండాలి, బేబీ కూడా బాగుండాలి అంటే మరి అబ్వియస్ గా మదర్ హెల్దీ డైట్ తీసుకోవాలి. సో అలా తీసుకుంటూ గుడ్ ఫిజికల్ యాక్టివిటీ. నార్మల్ డెలివరీ అయితే 3 weeks 1 month లోపలే మదర్ హ్యాపీగా జిమ్కి వెళ్ళిపోవచ్చు లేదా నార్మల్ వర్కౌట్స్ చేసుకోవచ్చు. అదే సిజేరియన్ మామ్ అయితే ఒక 3 months వరకు వెయిట్ చేసి హ్యాపీగా తన ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా చేయాలి అనుకుంటే యోగా కానీ వాకింగ్ కానీ ఇలాంటివి చక్కగా చేసుకొని మంచి ఫుడ్ని ఫాలో అవుతూ వెయిట్ అనేది తగ్గడం మంచి మార్గం. కానీ వెయిట్ తగ్గిపోవాలి, నేను బాగా లావ్ అయిపోయాను ప్రెగ్నెన్సీలో, ఇప్పుడు సడన్ గా వెయిట్ తగ్గిపోవాలి అని చెప్పి మీరు ఏవి అలా అంటే ఏవి తినకుండా అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి లంచ్ స్కిప్ చేసి అలాంటి పనులు చేయొద్దు. ఓకే, మరి పద్మ చాలా వివరంగా తెలియచేశారు కదా. సో ఫ్రైడే వెయిట్ లాస్ ఊబకాయం ఊరించే ఆహారంలో పద్మ గారు డిజైన్ చేసిన రెసిపీస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇవాళ మన థీమ్ సరిపడా ఒక మంచి రెసిపీస్ ని నేను డిజైన్ చేశాను. ఒకటి వచ్చేసి జోవర్ అండ్ మూలీ రోటీ అండ్ స్పైస్డ్ గ్రీన్ టీ స్మూతీ. సో మరి జోవర్ అండ్ మూలీ రోటీలో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ జొన్న పిండిని మనం తీసుకుంటున్నాం. సో నేను చెప్తానే ఉన్నాను కదా, జొన్నలు, రాగులు, సజ్జలు ఇలాంటి చిరుధాన్యాల్ని మనము మన లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకుందాము అని చెప్పి. సో రెగ్యులర్గా అందరూ చేసుకునే గోధుమ పిండితోటి చేసుకుంటే మరి మనకి ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఏమి రాకపోవచ్చు కదా. సో ఎందుకని ఇవాళ నేను జొన్న పిండి యూజ్ చేస్తున్నాను. ఇందులో మనకి కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ కాల్షియంతో పాటుగా ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇలాంటి మినరల్స్ అన్ని చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ గుడ్ థింగ్ ఈజ్ లెస్ క్యాలరీస్ అనమాట. సో మనకి రైస్తో కానీ ఇంకొక గోధుమలతో కానీ కంపేర్ చేసుకున్నప్పుడు ఇందులో కొద్దిగా లెస్ క్యాలరీస్ ఉంటుంది. అండ్ డైజెషన్ మనకి చాలా ఈజీ. అండ్ ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనము గోధుమలతో కనుక రోటీలు చేసుకుంటాం కదా, అందులో మనకి గ్లూటెన్ అనే ఒక కంటెంట్ ఉంటుంది. సో అది ఏంటంటే డైజెషన్కి అంత ఈజీగా అవ్వదు. ఓకే, సో ఆ గ్లూటెన్ డైజెషన్ ప్రాసెస్లో చాలా టాక్సిన్స్ కూడా రిలీజ్ అవుతాయి. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ జొన్నపిండి, రాగులు, సజ్జలు, మిల్లెట్స్ కి అదే అడ్వాంటేజ్. సో ఇవి తొందరగా జీర్ణం అవుతాయి. సో ఈ వీటి టాక్సిన్స్ కూడా ఎక్కువ రిలీజ్ అవ్వవు, ఇంకా విష పదార్థాలు ఎక్కువ రిలీజ్ అవ్వవు ఆ జీర్ణక్రియ ప్రక్రియలో అనమాట. సో అందుకని మెయిన్ గా వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు ఎస్పెషలీ ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేయండి చిరుధాన్యాల మీద. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్ర బియ్యం ఇలాంటివి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇక్కడ మనం ఇంకొక మంచి వెజిటబుల్ వచ్చేసి ముల్లంగి. యాకుతూ ముల్లంగి నేను తిన్నా అంటారు చాలా మంది, ఎస్పెషలీ పిల్లలు కూడా ఇష్టపడరు. మనం డెఫినెట్ గా సాంబార్లు వేస్తే సాంబార్ మొత్తం అదే స్మెల్ వస్తుంది. సో ఎవరు చాలా మంది ఇష్టపడరు. మనం ఇది కనుక మీరు జొన్నపిండిలో కలిపి మిగతా స్పైసెస్ యాడ్ చేసి చేసుకుంటే అసలు అందులో ముల్లంగి ఉన్నట్టే తెలియదు. అండ్ ముల్లంగి మనకి ఫ్యాట్ బాగా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఇవాళ నేను ముల్లంగిని చూస్ చేసుకున్నాం. సో ముల్లంగితో పాటుగా క్యాన్ పెప్పర్ అంటే కారం పొడి. కారం పొడే కదా, ఇది కూడా ఒక ఇంగ్రీడియంట్ చూపించాలా అనుకుంటారేమో. బాడీలో ఉండే ఫ్యాట్ ని, అబ్డామినల్ ఫ్యాట్ ని ముఖ్యంగా తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో అందుకని మనము కారం పొడి అనేది రెగ్యులర్ గా యూస్ చేస్తుంటాం. ఎస్పెషల్లీ మనం ఇండియన్ వంటల్లోనే ఎక్కువగా దీన్ని వాడతాం. అమెరికన్స్ కానీ ఇంకో కంట్రీలో కానీ వాళ్ళు స్పెసిఫిక్ గా ఇది క్యాన్ పెప్పర్ చాలా మంచిది, ఇది వేసుకుందాం అన్నట్టుగా వాళ్ళు యూస్ చేస్తారు. కానీ మనం ఏంటంటే అది ఎవ్రీడే లైఫ్ లో రెగ్యులర్ గా వాడేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్. సో జింజర్ గార్లిక్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అంటే వ్యాధి నిరోధక కారకాలు అనేది ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ డైజెషన్ కి చాలా హెల్ప్ చేస్తుంది. సో అరుగుదలకి హెల్ప్ చేస్తుంది అండ్ మన
శరీరంలో ఉండే కొవ్వును తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఫ్యాట్ని కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్, చెడు ఫ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి వాము. సో వాము తెలిసిందే, మనం చిన్న పిల్లల దగ్గర నుంచి వాము ఇవ్వటం అనేది ఒక మన ట్రెడిషన్ అనుకోవచ్చు. సో ఎందుకు మరి వాముని ఇవ్వాలి రెగ్యులర్ గా అంటే ఇది కూడా డైజెషన్ కి చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. సో తిన్న ఫుడ్ ఏంటంటే మన స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత ఎక్కువసేపు ఉండొద్దు. సో అది ఎక్కువసేపు అంటే ఇన్ ద సెన్స్ డైజెషన్ ఫాస్ట్ గా అవ్వాలి, కానీ గ్లూకోజ్ స్లోగా రిలీజ్ అవ్వాలి. సో అప్పుడు మనకి ఎటువంటి అరగకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. సో అందుకని ఇవాళ ఇంత మంచి రెసిపీస్ మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. జోవర్ మూలీ రోటీలో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు సెకండ్ రెసిపీ చూసేద్దాం. సో చూసావు మోనికా, ఇవాళ మన ఇంగ్రీడియంట్స్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయో. రియల్లీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఒక ఫ్రూట్ ఉంది, పెరుగు ఉంది, టీ అంటున్నారు, గ్రీన్ టీ అంటున్నారు, కారం పెట్టారు. రియల్లీ అర్థం కావట్లేదు. భయపడకు. ఇది మనం ఇక్కడ మెయిన్ గా ఫోకస్ చేసేది వెయిట్ లాస్ గురించి కాబట్టి రెగ్యులర్ గా తీసుకునే గ్రీన్ టీ లాగా తాగుతాము, అది మంచిదే. ఎందుకు ఇక్కడ ముఖ్యంగా గ్రీన్ టీని తీసుకున్నాను నేను ఇట్లా యూనిక్ కాంబినేషన్ లో అంటే గ్రీన్ టీ ఫ్యాట్ బర్న్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది అండ్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఎనర్జెటిక్ గా ఉంచడానికి కానీ మన బాడీలో ఎస్పెషల్లీ లేడీస్ కి అబ్డామినల్ ఫ్యాట్ బర్న్ అవ్వాలి అంటే రోజుకి కనీసం 2 cups గ్రీన్ టీ తీసుకుంటే చాలా త్వరగా మనకి ఫ్యాట్ అనేది తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేర్. సో పేర్లో కూడా మనకి వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ గుడ్ ఫైబర్ ఉంటుంది ఇందులో అండ్ మెనీ అదర్ మినరల్స్ అండ్ న్యూట్రియంట్ వాల్యూస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అండ్ నెక్స్ట్ యోగర్ట్. సో ఎక్స్ట్రా ప్రోటీన్ అండ్ ఎక్స్ట్రా కాల్షియం హియర్ అండ్ ఇట్ యాడ్స్ టేస్ట్ టు అవర్ స్మూతీ. అండ్ హనీ. సో మనము ఎక్కడ చక్కెరలు వాడం, చక్కెరకు మనకి చాలా దూరం, ఎందుకంటే మెయిన్ శత్రువు వచ్చేసి వెయిట్ పెరగడానికి చక్కెర. ఓకే. సో మనం చక్కెరని ఎంత అసలు యాడ్ చేసుకోవద్దు ఇక్కడ. ఇందులో కూడా చక్కెరలో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో షుగర్స్ సేమ్ ఉంటుంది, ఉండదని కాదు, బట్ అది ప్రాసెస్ అయ్యి ఆర్టిఫిషియల్ వచ్చిన షుగర్ కదా, ఇది న్యాచురల్ హనీ కాబట్టి సో ఈ హనీ మనం తీసుకున్నప్పుడు త్వరగా డైజెస్ట్ అవుతుంది, మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెప్పర్. సో పెప్పర్ కూడా మనకి వెయిట్ రెడ్యూస్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది ఈ కారం పొడి. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదండి చక్కటి 2 మంచి రెసిపీస్. మీరు బరువు తగ్గడానికి, చక్కగా హెల్తీగా ఉండటానికి చాలా మీకు హెల్ప్ చేస్తాయని నేను కోరుకుంటున్నాను. సో మీరు ఓన్లీ ఇలా చూసేసి తర్వాత చేసుకోకుండా మాత్రం ఉండకండి. సో మీకు ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ట్రై చేసి హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. గీత ఒంగోలు నుంచి ఇలా అడుగుతున్నారు. మా అమ్మాయి వయసు 16 సంవత్సరాలు. బరువు తగ్గాలని బ్రేక్ఫాస్ట్ చేయకుండా కాలేజ్కి వెళ్తుంది. అలా చేయడం మంచిదేనా? హలో గీత గారు, మీ అమ్మాయి ఈ చిన్న వయసులోనే వెయిట్ తగ్గాలి అనుకోవడం చాలా మంచి నిర్ణయం. కానీ మార్నింగ్ అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ డైలీ మాత్రం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదండి, అది మంచి పద్ధతి కాదు. సో అలా తగ్గాలనుకున్న వెయిట్ తగ్గినా సరే నీరసము, ఇంకా మన కండరాల నొప్పులు ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా వస్తాయన్నమాట. సో మరి మీ అమ్మాయిని ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్లో 2 బాయిల్డ్ ఎగ్స్ కానివ్వండి, లేదా మంచి గోధుమ నూకతో చేసినటువంటి ఉప్మా కానివ్వండి, సో అలా హెల్దీ మీల్ ఏదైనా సరే కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ తీసుకొని మరి వెళ్ళమని చెప్పండి. ఫస్ట్ రెసిపీ పేరు మూలీ జోవర్ రోటీ. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా. సో ఫస్ట్ మనం జోవర్ తీసుకుంటున్నాం అంటే జొన్నపిండి. ఓకే, జొన్నపిండితోని ఈ రెసిపీని మనం కుక్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత మూలీ కట్ చేస్తుంటే ఆ స్మెల్కి దూరంగా వెళ్ళిపోతాం. ఇంకా డైట్లోని యాడ్ చేసుకోవాలంటే కష్టం కదా, కానీ చాలా మంచిదని పద్మ చెప్పింది కాబట్టి మీరు డెఫినెట్గా మీ డైట్లో యాడ్ చేసుకోండి. చూసారు కదా, నేను కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అంటే మనం టేస్ట్ ని పెంచుకోవడానికి ఇవన్నీ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో కాస్త ఉప్పు, అలాగే జింజర్ గార్లిక్ లోని మనకి డైజెషన్ గుణాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా యాడ్ చేసుకోవాలి. కాస్త కారం, వాము. ఐ లవ్ దిస్, నేను ఎక్కువ వేసుకుంటాను తినేటప్పుడు, నాకు ఆ ఫ్లేవర్ కూడా బాగా నచ్చుతుంది. ఓకే, ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు చక్కగా దీన్ని రోటీల పిండిలాగా కలిపి పెట్టుకుంటాను. కాస్త వాటర్ వేసుకొని
ఓకే, ఇప్పుడు రెడీ కదా, తవా పెట్టేసుకుందాం. వీటిని మనం చపాతీలాగా చక్కగా ఇలా రోల్ చేసుకుంటాము అనుకుంటే మాత్రం అస్సలు అవ్వదండి. వీటికి అంటే స్పెషల్గా ఈ జొన్న రొట్టెలకి ఏంటంటే దీని టెక్స్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇవి సాగవు. సో దీన్ని మనం చేతితో చేసుకొని బొత్తుకోవాలి. సో ఎలా అంటే కాస్త ఆయిల్ని ఇలాగా చేతికి అప్లై చేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. రెడీ. జనరల్గా ఆయిల్ వేసుకొని కాల్చుకుంటారు, కానీ మనం వెయిట్ లాస్ కోసం కదా ఇది ప్లాన్ చేసుకున్నాం. సో నేను ఏం చేస్తానంటే ఒక క్లాత్ని వెట్ చేసుకొని ఇలా ఇలా అనుకోవడం వల్ల మనకి ఇంకా చక్కగా కాలుతుంది. అండ్ ఆయిల్ అంటే ఆయిల్తో కాల్చాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా తడపడం వల్ల ఈ వాటర్ అంతా అది పీల్చుకొని ఇంకొంచెం బాగా కాలుతుంటూ ఉంటుంది. అండ్ మనకేంటంటే పచ్చి పచ్చిగా ఉంది, కాలలేదు అన్న ఫీలింగ్ రాకుండా ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఆయిల్ వేసి కాలిస్తే చాలా బాగుంటుంది, కానీ ఆయిల్ మంచిది కాదు కాబట్టి ఈ టెక్నిక్ యూజ్ చేయాలి. సో మరి రెడీ అయిపోయింది, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, సో చూసారు కదండి, మూలి జోవర్ రోటీ రెడీ అయిపోయింది. సో మరి మన నెక్స్ట్ రెసిపీ స్పైసీ గ్రీన్ టీ స్మూతీ. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా. సో గ్రీన్ టీ రెడీగా ఉంది. అది గ్రీన్ టీ పౌడర్, ఐ మీన్ టు సే గ్రీన్ టీ పౌడర్. ఇంకా మనం ఇందులో ప్యూర్ ఫ్రూట్ వేసుకుంటున్నాం కదా, సో ఫ్రూట్ కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఇది మిక్సీ చేసుకుందాం. అందులో కొంచెం వాటర్ వేసుకుందాం. అలాగే కర్డ్ వేసేసుకుందాం. కాస్త నిమ్మరసం, కొంచెం కారం వేసుకున్నాక ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు కాస్త గ్రీన్ టీ పౌడర్ వేసుకుందాం. అలాగే తేనె వేసుకుందాం. ఇంకొకసారి మిక్సీ పట్టి తీసేద్దాం. సో మన స్మూతీ స్మూత్ గా రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుందాం. స్పైసీ గ్రీన్ టీ స్మూతీ రెడీ అయిపోయింది. జోవర్ మూలీ రోటీ అలాగే స్పైసీ గ్రీన్ టీ స్మూతీ రెండు రెడీ అయిపోయాయి కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మూలీ జోవర్ రోటీకి కావలసిన పదార్థాలు: ముల్లంగి 1 కప్పు, జొన్నపిండి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. మూలీ జోవర్ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో జొన్నపిండి, ముల్లంగి తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, వాము వేసి బాగా కలుపుకొని నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిని చపాతీలాగా ఒత్తుకొని పాన్ పై బాగా 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే మూలీ జోవర్ రోటీ రెడీ. స్పైసీ గ్రీన్ టీ స్మూతీకి కావలసిన పదార్థాలు: గ్రీన్ టీ ఆకులు 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, తేనె 2 టీ స్పూన్లు, పియర్ పండు 1, పెరుగు 1 కప్పు. స్పైసీ గ్రీన్ టీ స్మూతీ తయారు చేసుకునే విధానం:
ముందుగా మిక్సీ జార్లో పియర్ ముక్కలు, పెరుగు వేసి మిక్సీ పట్టి నిమ్మరసం, కారం వేసి మరోసారి మిక్సీ తిప్పుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ టీ ఆకులు వేసుకుని తేనె వేసి చివరిగా ఒక్కసారి మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్ లోకి వేసి సర్వ్ చేసుకుంటే స్పైసీ గ్రీన్ టీ స్మూతీ రెడీ. జోవర్ మూలీ రోటీ అలాగే స్పైసీ గ్రీన్ టీ స్మూతీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. జ్యోతి బాస్రా నుంచి ఇలా అడుగుతున్నారు. నా వెయిట్ 73 kgs, హైట్ 5.4. నేను బరువు తగ్గాలనుకుంటున్నాను. నెలకు ఎన్ని కేజీలు తగ్గొచ్చు? హలో జ్యోతి గారు, మీరు 73 kgs వెయిట్ ఉన్నారని చెప్పారు కదా. 73 kgs వెయిట్ ఉన్నప్పుడు మీ హైట్కి మీరు 56 to 60 kgs వెయిట్ వరకు ఉండొచ్చు. అండ్ నెలకి ఎంత తగ్గాలి అని అడిగారు. గుడ్ క్వశ్చన్ అండి. నెలకి జనరల్గా 5 kgs వరకు చాలా మంది తగ్గుతారు, కానీ అలా ఫాస్ట్గా తగ్గటం అంత మంచిది కాదు. సో తిరిగి మరి అంతే ఫాస్ట్గా మీరు వెయిట్ గెయిన్ అవ్వటం జరుగుతుంది. అలా కాకుండా మీరు మంచి హెల్దీ ఫుడ్ని ఫాలో అవుతూ నెలకి 2 to 3 kgs వరకు మాత్రమే వెయిట్ తగ్గేలా ప్లాన్ చేసుకోండి. సో ఆల్ ది వెరీ బెస్ట్. సో నా ముందు జోవర్ మూలీ రోటీ రెడీగా ఉంది, అలాగే స్పైసీ గ్రీన్ టీ స్మూతీ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మరి స్మూతీ ఎలా ఉందో చూద్దాం. గ్రీన్ టీ రోజు 2 సార్లు గ్రీన్ టీ వేడి నీటిలో టీ బ్యాగ్ వేసేసుకొని తాగడం అది రెగ్యులర్ గా చాలా ఈజీగా ఉంటుంది, కానీ బోర్ కొట్టేస్తుంది ఒక టైం తర్వాత. నేను కూడా గ్రీన్ టీ ఆల్మోస్ట్ ఎవ్రీడే తీసుకుంటాను. ఐఎమ్ రియల్లీ బోర్డ్ ఆఫ్ దట్ అనమాట. ఎప్పుడు అదే గ్రీన్ టీ, అదే టేస్ట్, అదే ఫ్లేవర్. సో ఇలా ఏదైనా వెరైటీగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అండ్ వెయిట్ లాస్ కి ఇవన్నీ కూడా మేజర్ స్టెప్స్ అన్నమాట. అండ్ ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి ఇవి బెటర్ థింగ్స్ అని చెప్పాలి. సో మరి ఎపిసోడ్ మిస్ అయినట్టుగా ఏం చేస్తారు? లాగ్ ఆన్ టు www.facebook.com/etvlifeindia, www.youtube.com/etvlifeindia, www.twitter.com/etvlifeindia లో మళ్ళీ చూడండి. ఈరోజు ఫ్రైడే. మన థీమ్ ప్రకారం ఊబకాయం ఊరించే ఆహారంలో చక్కటి రెసిపీస్ చూసారు కదండి. అలాగే హెల్దీగా వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అనే విషయాలపై చాలా చక్కటి డీటెయిల్డ్ గా ఎన్నో విషయాల గురించి మనకి పద్మ తెలియజేశారు. ఏం తింటే బాగుంటుంది, ఏం తింటే వెయిట్ లాస్ అవుతారు, ఇలాంటివన్నీ చక్కగా చెప్పారు. కాబట్టి మీరు కూడా పాటించండి, వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే నేను మంచి రెసిపీస్ చూపించాను కదా, వీటిని ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. హెల్దీగానే ఎప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి, ఊరికే కడుపు మార్చుకొని భోజనం చేయకుండా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేసి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. సో ఇలాంటివి తిని హెల్దీగా వెయిట్ లాస్ అవ్వండి. మరి ఇది ఇవాల్చి అమృతంలో థీమ్. రేపటి అమృతంలో మరొక థీమ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే హెల్దీ, కీప్ స్మైలింగ్, బాయ్.